ఇప్పుడే తమ్ముడు ఎర్ర బుక్ గురించి అడిగాడు. నేను గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేస్ట్ భయ్యా. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం. వాళ్ళు అన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు. మన రూటే వేరు, మన స్టైలే వేరు. 164 రికార్డులు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ